మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్ 2 ఎంపురాన్. అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా మంది కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా థియేటర్లో ఫుల్ అయిపోయాయి. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే చూసిన వాళ్ళందరినీ కూడా సినిమా మెప్పించిందని చాలా మంది డౌట్ పడుతున్నారు. సో మరి సినిమా ఏ విధంగా ఉంది? సో ఖచ్చితంగా ఎంపురాన్ సినిమా అయితే అంటే ఒక పార్ట్ 2 కాబట్టి సో మనం చూస్తున్నాం ఈ మధ్యన పార్ట్ 2కి ఎంత ఆదరణ వస్తుందో. సో పుష్ప 2 కానీ ఇంకా కొన్ని సినిమాలు పార్ట్ 2 వచ్చినప్పుడు సో దానికి ఎంతో హైప్తో వస్తున్నాయి అనమాట. సో ఇది కూడా మన లూసిఫర్, చాలా మంది తెలుగు ఆడియన్స్ లూసిఫర్ సినిమాని అమెజాన్లో చూస్తుంటారు. సో అక్కడ కేరళలో బిగ్గెస్ట్ హిట్ అయింది అనమాట. సో మరి ఆ సినిమాని మన ఇక్కడ చిరంజీవి గారు గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. సో దానికి ఇన్ని రోజులకైతే పార్ట్ 2 అయితే వచ్చిందనమాట. సో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు, ఆయన మనకి సలార్లో తెలుగు ఆడియన్స్ అందరికీ పరిచయం అయ్యారు అనమాట. సో ప్రమోషన్స్ కూడా అటు మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు ఇద్దరు కూడా వచ్చి చక్కగా తెలుగు స్టేట్స్లో ప్రమోషన్ చేసుకుని వెళ్ళారు, మన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళారు అనమాట. సో మరి ఈ సినిమాకి అయితే ఓపెనింగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అని చెప్పాలి. ఎందుకంటే లూసిఫర్ చూసిన వాళ్ళందరూ పార్ట్ 2 ఏం జరుగుతుంది, ఆ కంటిన్యూషన్ ఎలా ఉండబోతుందని ఆ క్యూరియాసిటీతో అయితే చూశారనమాట. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్ళిన ఆడియన్స్కి ఫస్ట్ సీన్లోనే ఒక చేదు అనుభవం ఎదురైందని చెప్పి పృథ్వీరాజ్ సుకుమార్ గారిని అయితే తిడుతున్నారు. అంటే ఇది కొన్ని మతాల మనోభావాలను తీసే విధంగా సీన్స్ ఉన్నాయి అని చెప్పి, సో స్టార్టింగ్ ఏ మాత్రం బాగాలేదని చెప్పి చాలా కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా పొలిటికల్గా ఈ సినిమా చూస్తే కనుక ఆ మైండ్తో చూస్తే చాలా బాగుంది అంటున్నారు. కానీ కొన్ని సీన్స్ వల్ల అటు ఇప్పుడు ఈ మధ్యన ఏదైనా బాగోకపోతే మనోభావాలు దెబ్బతింటం అనేది చాలా కామన్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ సీనే మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి చాలా మంది పృథ్వీరాజ్ సుకుమార్ మీద ఇంప్రెషన్ పోయిందని చెప్పి రివ్యూలు రాస్తున్నారు. సో మరి అంటే ఒక్క సీన్ వల్ల సినిమా మొత్తం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందన్నమాట. సో మనీ అయితే కలెక్ట్ అవుతాయి కానీ మరి అది ఓవరాల్ గా మనస్ఫూర్తిగా హిట్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం చెప్పలేము. సో అటు మోహన్ లాల్ గారు అయితే ఇంకా ఆయన దాన్ని ఏమంటారు, ఒక మ్యాగ్నెటిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఆయన దానికోసమే రాసుకున్న పాత్ర అనే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ లూసిఫర్లో ఆయన క్యారెక్టర్ చాలా స్క్రీన్ ప్రెసెన్స్ కానీ చింపేస్తారు. సో ఇక మన మోహన్ లాల్ గారికి ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకోవసరలా. సో 60+ ఏజ్లో కూడా ఆయన రాక్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సో మరి ఇందులో కూడా చాలా చక్కగా దిద్దినట్టు ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో ఆయనకు తోడు ఇటు పృథ్వీరాజ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎరగదీసింది. సో మళ్ళీ ఇక్కడ గాడ్ ఫాదర్ సినిమా కూడా చూసిన వాళ్ళకి మరి ఈ సినిమా 2 వస్తే బాగుందని కొంతమంది చిరంజీవి గారి అభిమానులు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ మోహన్ లాల్ సినిమా చూస్తారని లేదు, మరి అది మన వాళ్ళు అటెంప్ట్ చేస్తారా లేదంటే ఇంకా అలా వదిలేస్తారా ఎందుకులే అని చెప్పి. ఎందుకంటే అప్పుడు అందులో మళ్ళీ సల్మాన్ ఖాన్ గారిని తీసుకురావాలి, చిరంజీవి గారిని తీసుకురావాలి, ఈ క్యారెక్టర్ అంతా అక్కడ రావాలంటే. సో మళ్ళీ మొత్తం కూడా అంటే అందులో అంటూ దీనికి అన్ని క్యారెక్టర్లు అనువదించుకోవాలి కాబట్టి సో మళ్ళీ అంత బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్తో మళ్ళీ నయనతార గారిని తీసుకురావాలి. ఆవిడ మళ్ళీ సినిమాలు చేస్తున్నారో లేదు తెలియదు. సో ఇంతమందిని కలిపి మళ్ళీ గాడ్ ఫాదర్ తో తీయాలంటే కనుక అది కష్టమే అవుతుంది. సో మరి మన తెలుగు ఆడియన్స్ అందరూ కుదిరితే మీ దగ్గర థియేటర్లో ఎంపురాన్ చూసేస్తే బెటర్. మళ్ళీ చిరంజీవి గారిది ఏమైనా వస్తుంది అనుకుని కొంతమంది దాని మీద ఆలోచిస్తారేమో. అదైతే వచ్చే ఛాన్స్ అయితే ఇప్పట్లో లేదు. మరి ఆ డైరెక్టర్ కూడా అది తీసుకుని రాసుకుని వచ్చే అంత గట్స్ కూడా ఉండవు అనుకుంటున్నాను నేను. మరి కాబట్టి లూసిఫర్ చూసిన వాళ్ళు, గాడ్ ఫాదర్ చూసిన వాళ్ళు అందరూ కూడా ఇది హ్యాపీగా ఇది 2వ పార్ట్ చూసేయచ్చు. సో మరి కొంతమందికి ఆ మనోభావాలు దెబ్బతీసే సీన్ ఏదైతే అదేమన్నా కట్ చేసి సినిమాని స్టార్ట్ చేసాము, బట్ ఏమో అది ఇంపార్టెంట్ సీన్ అని ఆయన పెట్టుకున్నారు. మరి అది చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఆ ఒక్క సీన్ వల్ల మరి ఒక మంచి సినిమా, ఒక మంచి పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో కొంచెం దెబ్బతీసే పరిస్థితికి వచ్చింది. మరి ఈ వీకెండ్ తర్వాత అది ఎట్లా ఆడుతుంది ఏంటి అనేది, అప్పుడు ఈ వీకెండ్ అయితే బాగుంది కలెక్షన్స్, తర్వాత ఆడుతుందా లేదా అనేది ఇంకా ఆడియన్స్ టేస్ట్ పైన చూడాలి.